Hello friends, welcome back to our channel. Meeto me Padmachareddy. అందరూ బాగుండారు కదా? ఈ రోజు నేను పుల్లగా తీయగా నాకు నచ్చిన మీకు నచ్చేలాగా ఒక మంచి పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? మునక్కాయ టెంకాయ పులుసు. చేసేద్దామా? కమ్ ఆన్. కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకున్నానండి. ఆయిల్ కూడా కాగిపోయింది. ఎస్, ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కొద్దిగా మెంతులు ఫ్లేవర్ కోసం, ఎక్కువ వేసుకోకండి. కొంచెం చిటపట్లాడాక ఆవాలు వేగేయండి. దీనిలో ఒక ఎర్రగడ్డ వేసుకుంటున్నా, ఎందుకంటే నేను 2 మునక్కాయలే వేస్తున్నాను. మీరు వేసుకునే దాన్ని బట్టి చేసుకోండి. ఇందులో కరివేపాకు, నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని. అన్ని కూరల్లోనూ అలాగే వేస్తాను. ఇది కొంచెం వేగనిద్దాము. ఈలోపు ఒక 2 టమోటాలు కట్ చేసుకుందాం. ఎర్రగడ్డలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు 2 టమోటాలు వేసుకుంటున్నా. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తెలుసు కదా, ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, తర్వాత చూసి వేసుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. మునక్కాయలు ఫ్లేవర్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇది కాసేపు మగ్గనిద్దాము. ఎస్, మధ్యలో చూస్తూ ఇలా కలబెట్టుకుంటూ ఉండండి. టమోటాలు మగ్గాలి, మునక్కాయ ఫ్లేవర్ రావాలి, ఆయిల్ తేలాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా మధ్యలో తీస్తూ ఇలా కలబెట్టుకుంటూ ఉండండి. ఎస్, ఇది మగ్గిపోయిందండి టమోటాలు. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. తర్వాత లాస్ట్లో టెంకాయ వేస్తాం కదా, కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాం వాటర్. మునక్కాయలు కూడా ఉడకాలి కదా. ఇప్పుడు ఇందులో మిరప్పొడి, మీ కారానికి సరిపడినంత, నేను 1.5 స్పూన్ వేస్తున్నా. ధనియాల పొడి, మేము ధనియాల పొడి అన్నిట్లో మోస్ట్లీ వేస్తామండి. చాలామంది ధనియాల పొడి వేయరు, మిరప్పొడి ఒకటే వేసుకుంటారు. పులుసు కొంచెం చిక్కగా కావాలంటే వేసుకోవచ్చు ధనియాల పొడి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత సడన్గా ఈ కర్రీ డిసైడ్ అయ్యాను కాబట్టి చింతపండు నానబెట్టుకోలేదు, కాబట్టి నా దగ్గర రెడీగా చింతపండు పేస్ట్ ఉంటుంది, వేసేస్తున్నా. పుల్లగా అన్నాను కదా, కాబట్టి ఒక 2 స్పూన్స్. ఈ మునక్కాయలు కొంచెం మెత్తగా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా వాటరు, చూసుకోండి ఇలాగా.
ఇంకా మునక్కాయలు మెత్తబడాలండి. అంతవరకు మూత పెట్టి ఉడకనిద్దాం. ఈ మునక్కాయ ఉడకాలి కదా, ఈలోపు మనం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ టెంకాయ. ఈ టెంకాయ మిక్సీకి వేసుకుందాము ఈలోపు. చూసారా, మరి ఎక్కువ పేస్ట్లా కాదు, కొద్దిగా కొబ్బరి లైట్గా ఇలా ఉండేలాగా వేసుకుందాం. పులుసు ఉడికిపోయిందండి. ఫినిషింగ్ టచ్. మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. లాస్ట్లో ఈ కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉడికించమాకండి, కొద్దిగానే ఉడికించండి. కొబ్బరి ఎంత వేసాను అనుకుంటున్నారు? చెప్పలేదు కదా. నేను ఒక హాఫ్ చిప్ప వేసుకున్నాను. చూసారా, కొబ్బరి వేయంగానే జస్ట్ అలా ఒక్క ఉడుకు అలా స్టార్ట్ అవుతుంది కదా, అలా ఉడకనిచ్చి ఆఫ్ చేసేయండి. ఎక్కువ ఉడకపెడితే మరి కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సాల్ట్ కొంచెం చూసుకోండి లాస్ట్లో. పుల్లగా తీయగా అద్దరిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్స్లో నాకు చెప్పండి. ఓకేనా? అంతవరకు మీతో మీ పద్మజారెడ్డి.